హే మంజు, అసలేం జరుగుతుందే మంజు? కళ్ళకు గంతలు కట్టి మోసం చేయటం చూశాను కానీ నువ్వు కళ్ళకు గంతలు కట్టకుండానే కరికట్టు చేసి మోసం చేస్తున్నావు. నేనేం చేశాను అత్తయ్య? ఏం చేశాను అని ఎంత నంగనాచి తుంగబుర్రలాగా అడుగుతున్నావు? నువ్వు నా దగ్గరకొచ్చి ఏం చెప్పావు? సత్యకి విడాకులు ఇస్తాను అన్నావు. ఇప్పుడేం చేసావు? ఇంతమంది జనంలో నా భర్త సత్యనే అన్నట్టుగా ఇద్దరు జోరుగా పోటీలో పాల్గొని ప్రైజులు గెలుచుకున్నారు. ఈ సినిమా చూశాక మీరిద్దరు భార్యాభర్తలు కాదని ఎవరైనా అంటారా? ఇద్దరి మధ్యన విడిపోయేంత గొడవ ఉందని ఎవరైనా నమ్ముతారా? అసలు మీరు విడిపోవడానికి కారణాలున్నాయి అంటే కళ్ళున్న వాళ్ళు ఎవరైనా నమ్ముతారా? అసలు మీ మధ్య ఎలాంటి గొడవలు లేవని జనాన్ని నమ్మించడానికే కదా మీరు ఈ పోటీలో పాల్గొంది. ఇంత పద్ధతిగా ప్లాన్డ్గా మీరిద్దరూ భార్యాభర్తలని నమ్మించే దారులు వెతుక్కున్నారు. నువ్వు సత్యకు విడాకులిస్తానన్న మాట నిజం కాదు కదూ? అదేం లేదత్తయ్య. ఇప్పుడు ఎమ్మెల్యే గారు పిలిచారు కాబట్టి మర్యాద కోసం స్టేజ్ పైకి వెళ్ళాము. అంతేకాని సత్యకి నా మీద ఇష్టం లేదు. అసలు సత్య గారికి మా పెళ్ళే ఇష్టం లేదు. అలాంటిది సత్య గారితో నేను మాత్రం ఎలా కలుసుంటాను? ఉత్తమ భార్యాభర్తల అవార్డు మీరు తీసుకున్నారు. ఎవరైనా దీన్ని కోర్టులో చెబితే మీకు కోర్టు మాత్రం విడాకులు ఎందుకు ఇస్తుంది? ఇవ్వదు. అమ్మమ్మమ్మమ్మో, ఇదొకటి ఉంది కదూ. ఉత్తమ భార్యాభర్తలుగా ఉండి మీరు విడిపోవాలని ఎందుకు అనుకుంటున్నారని కేసు కొట్టేస్తే? అమ్మో అమ్మో అమ్మో, నా నోట మట్టి కొట్టినట్టే